హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. సాయంకాలం టైంలో సింపుల్ స్నాక్ రెసిపీ అండి నేను చూపించేది. మనం బొంబాయి రవ్వతో కాకుండా గోధుమ రవ్వతో పునుగులు ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక్కడ 1 కప్పు దాకా నేను గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. గోధుమ రవ్వ వచ్చేసి నేను ఇక్కడైతే సన్న రవ్వ తీసుకున్నాను. మీరు దొడ్డు రవ్వ తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా కూడా ఒకసారి అయితే మిక్సీ పట్టుకొని తీసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఈ రవ్వను మిక్సీ పట్టేసుకుందాము. సో రవ్వని ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రవ్వని అయితే మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. రవ్వని బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1/2 కప్పు దాకా పెరుగు వేసుకుందాము. పెరుగు కొంచెం పులిసిన పెరుగు వేసుకుంటే బాగుంటుంది. పెరుగు వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువగా వేయవలసిన అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక క్యారెట్ ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి 1 లేదా 2 వేసుకోండి. మిర్చిని మాత్రం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. లేదంటేనంటే మీరు మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు మిర్చిని. ఇప్పుడు మిర్చి వేసుకున్నాం కదా. తర్వాత కొత్తిమీరను కూడా నీట్గా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి మనం చేసుకునే పునుగుళ్ళు గుల్లగా రావడానికి కొంచెం కుకింగ్ సోడా, వంట సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ పెరుగు సరిపోలేదు కాబట్టి ఇంకొక 1/2 కప్పు దాకా పెరుగు యాడ్ చేస్తున్నాను. మీరు 1 కప్పు దాకా పెరుగు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. పెరుగు వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని పెట్టేసుకోవాలి. ఈలోగా ఆయిల్ హీట్ చేసుకొని పునుగులు వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా పునుగులు వేసేసుకోండి. మనకు కడాయిలో ఎన్ని పడతాయో అంత మట్టుకే వేసుకోవాలి. అప్పుడే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం పునుగులు వేసేసుకున్న తర్వాత వెంటనే కదిలించకండి. 1-2 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు వీటిని అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కలర్ రావాలన్నమాట పునుగులు అనేది. ఇలా వచ్చేంత వరకు వేపుకొని కొంచెం ఆయిల్ వచ్చేంత వరకు ఇలా అట్టి పెట్టేసేయండి. తర్వాత వీటిని తీసి ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా పిండి ఉండిపోయింది కదా, అది కూడా మనం పునుగుల్లా వేసేసుకుందాం. సెకండ్ టైం పునుగులు వేపేటప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటే హీట్ తగ్గించుకొని వేపుకోండి. చూసారు కదా, ఇలా ఈ కలర్ అయిన తర్వాత వీటిని కూడా ఇప్పుడు తీసి ప్లేట్లోకి వేసేసుకుందాము. చాలా చాలా బాగుంటాయండి ఈ పునుగులు అయితేనంటే. ఇప్పుడు ప్లేట్లోకి వేసేస్తున్నాను. చాలా క్రిస్పీగా వచ్చాయి, బాగా వేగాయి కూడా. ఈ పునుగులకు నేనైతేనంటే పుట్నాల చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఏదన్నా చట్నీతో తీసుకున్నా బాగానే ఉంటుంది. పల్లీ చట్నీ తీసుకోవచ్చు, టమాటా చట్నీ, పుట్నాల చట్నీ, ఇలా ఏదైనా బాగానే ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా వేగాయో. అసలు ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదన్నమాట. చూసారు కదండి, మరి పునుగులు అయితేనంటే రెడీ అయిపోయినవి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితేనంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ ఇవ్వండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.